అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నకిలీ మద్యానికి కేర్ ఆఫ్గా మారిందని ఇప్పటికే ప్రపంచమంతా తెలిసింది. తాజాగా ఇదే జిల్లాలో మద్యం తాగి ఇద్దరు యువకులు చనిపోవడం తీవ్ర సంచలనం రేపింది. బీర్ తాగడం వల్లే చనిపోయారని పోలీసులు చెబుతుండగా అది నకిలీ మద్యం కావచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు పోస్టుమార్టం నివేదిక వస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసు విచారణ కొనసాగుతుండగానే మద్యం తాగి ఇద్దరు యువకులు మృతి చెందటం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కేవీపల్లె మండలం బండవడ్డపల్లిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మద్యం తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు యువకులు అదే గ్రామానికి చెందిన మరో నలుగురితో కలిసి మద్యం తాగారు. వారిలో మణికుమార్, పుష్పరాజ్ తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. పండగ కోసం ఊరొచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలా మృతి చెందడంతో బండవడ్డిపల్లిలో విషాదం నెలకొంది. ఇప్పటికే తంబళ్లపల్లి నకిలీ మద్యానికి కేరాఫ్గా మారింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంత పరిధిలోని బండవడ్డిపల్లిలో మద్యం తాగి ఇద్దరు యువకులు చనిపోవడంతో నకిలీ మద్యం వల్లే చనిపోయారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో వారు మద్యం తాగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతిగా మద్యం తాగడం వల్లే ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చనిపోయారని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ అన్నారు. అయితే మణికుమార్ తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు నకిలీ మద్యం తాగడం వల్లే చనిపోయారని గ్రామస్తులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పీలేరు ఎక్సైజ్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. వారు తాగిన బీరు ఖాళీ టిన్నులు, మిగిలిన ఆహారపు పొట్లాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పారు.